గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన్నాదో శ్రీ జగన్నాథో సద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. మనకు నైట్ పడుకునేటప్పుడు చెడు స్వప్నాలు అనేటివి వస్తూ ఉంటాయి. అవి మంచియో చెడియో ఎవరికీ తెలియదు. కొంతవరకు ఏంటంటే పెద్దవాళ్ళకి పూర్వీకులకు వాటి గురించి తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉన్న వాళ్ళకి యూత్ వాళ్ళకి కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళకి కానీ వాటి గురించి చాలా తక్కువ తెలుస్తూ ఉంటాయి. చెడు స్వప్నాలు అని అంటే పాము కలలో రావడం కానీ, తర్వాత దున్నపోతులు, తర్వాత పారుతున్న ఏరులు, తర్వాత పాడుబడ్డ భవనాలు, నిర్మానుషంగా ఉన్న నిర్మానుష ప్రదేశాలు, తర్వాత వాడిపోయిన పూలు, ఎండిపోయిన చెరులు, సగము గాలిన శవములు, వృక్షములు, ఎండిపోయిన వృక్షములు, మన చేతిలో నుంచి ఏమైనా పడిపోయినట్టు, నూనె కాగుతున్నట్టు కానీ, తర్వాత మన చేతిలో నుంచి ఏదైనా జారి పడిపోయినట్టు కానీ, తర్వాత మామూలుగా వితంతు ఉన్న స్త్రీ కలలో రావడం కానీ, తర్వాత మెడలో నుంచి ఏదైనా జారిపోయినట్టు, పాత వస్తువులు కలలో రావడం, లేదా చిరిగిన బట్టలు కలలో రావడం, ఇలాంటి అన్నిటి చెడు స్వప్నాల కిందికి వస్తూ ఉంటాయి. ఈ చెడు స్వప్నాల వల్ల రేపు ఏం జరుగుతుందో ఈరోజే కొంతవరకు మనము గ్రహించినట్లుగా ఉంటుంది. ఈ చెడు స్వప్నాలు రాగానే ఎవరినైనా ఇలాంటి కలలు రావడం వల్ల మీరు ఎవరినైనా కలిసి దాని గురించి పరిహారాలు చేసుకుంటే అతి త్వరగా నివృత్తి జరిగి మీకు అనుకున్న పనులు జరుగుతాయి. లేకుంటే జీవితంలో ఆ చెడు కలలు పడుతూ ఉంటే అదే ప్రకారంగా ఏదో ఒక కీడు జరుగుతుంది. కాబట్టి ప్రయాణాలు చేసినట్టుగా, బండ్ల మించి కింద పడ్డట్టు, భవనాల మించి కింద పడినట్టుగా, తర్వాత అన్నము వండుతున్నట్టు కానీ, లేకుంటే ఆహార పదార్థాలు భుజించినట్టు కానీ రావడం వల్ల చెడు స్వప్నాలు, వీటిని చెడు స్వప్నాలు అంటారు. ఈ స్వప్నాలు రావడం వల్ల జీవితంలో రేపు అంటే మరుసటి రోజు ఏదైనా కీడు జరిగే అవకాశాలు ఉంటాయి. వీటిని గ్రహించి దానికి సంబంధించిన వారు ఎవరైతే ఉంటారో దాన్ని సంప్రదించుకొని వీటి నివారణ చేసుకుంటే జీవితంలో కొన్ని కష్టాలు, ఆపదలు తొలగిపోయి మంచి పనులు జరిగే అవకాశం ఉంటుంది. ఉప్పు నీరు నీటిలో పడినట్లుగా, చిన్నపిల్లలు, వాగులు, పారుతున్న నీరు, చిన్నపిల్లలకు అన్నం తినిపించినట్టు, రక్తము, ప్రమాదం జరిగినట్టు కానీ ఇలాంటి అనేటి చెడు కలలు